వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మీనాక్షి నటరాజన్ తన మార్క్ అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చూపిస్తుంది. ఇప్పటికీ ఆయా జిల్లా నేతలతోటి కూడా కీలక సమావేశం నిర్వహిస్తుంది. మొదటగా తను వేసినటువంటి అడుగు, అసలు ఎక్కడ కూడా ఆర్భాటాలు వద్దు, ఫ్లెక్సీలు వద్దు, కార్ అవసరం లేదు, ఒక సామాన్య కార్యకర్తలాగా ఉంటా అని చెప్పేసి మొదటి స్టార్టింగ్ ఎంట్రీలోనే తన దమ్మేందో చూపించింది. సెకండ్ వన్ వచ్చేసి అసలు ఎంపీ ఎన్నికల్లో ఏం లేని భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు ఏ విధంగా వచ్చినాయి అన్న దానిపైన కూడా కీలక రిపోర్టు సేకరించడం అనేది జరిగింది. తర్వాత తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది. సో తను రావడంతో ఇంతకుముందే నోటీసులు ఇచ్చారు. సో తను వచ్చినాక ఆ మార్పు మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఆయా జిల్లాలతోటి ఈరోజు మెదక్ జిల్లాలతోటి కావచ్చు, తర్వాత నిజామాబాద్ జిల్లాలతోటి కావచ్చు, అంటే 8 ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడైతే గెలిచారో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, అలాగే సికింద్రాబాద్, కరీంనగర్, ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఎంపీ స్థానాలు గెలిచారో అక్కడక్కడ కీలక రిపోర్ట్లు తెప్పించుకుంటుంది. భారతీయ జనతా పార్టీ బలమేంది, బలహీనతలేంటి, కాంగ్రెస్ పార్టీ బలమేంది, బలహీనతలేంటి. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ విన్ కావడం అనేది జరిగింది. తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే నల్గొండ, వరంగల్ అక్కడ చూసుకున్నట్టయితే పిఆర్టీసీ వాళ్ళు విన్ కావడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఇక్కడ బీజేపీ వర్సెస్ బిఎస్పీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా త్రిముఖ పోరు ఉంది. ఒకవేళ తన మార్క్ మరి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తారా లేదా. సెకండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులని ఎవరిని సెలెక్ట్ చేయాలి. దాదాపుగా 5 ఎమ్మెల్సీ స్థానాలకి ఉన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో అందులో ఒకటి బీఆర్ఎస్ పైన 4 స్థానాలు ఉన్నాయి. 4 కార్యకర్తలకి ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వారికి అవకాశం ఇద్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అలాగే మొత్తం లెక్కలు ఇప్పటి వరకు ఏ లీడర్ ఎంతవరకు చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరెంత డిస్ట్రిబ్యూషన్ చేశారు, వర్క్ విషయంలో ఏంది, అలాగే ఎవరన్నా అవినీతిలు చేస్తున్నారా, పైరవీలు చేస్తున్నారా అన్న విషయాలు కూడా మీనాక్షి నటరాజన్ గారు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఆయా జిల్లాలో కాంగ్రెస్ పనితీరు ఏ విధంగా ఉంది, డిసిసి అధ్యక్షుల పనితీరు ఏ విధంగా ఉంది, మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యేలు ఎంతవరకు సహకరిస్తున్నారు, ఎమ్మెల్యేలకు మంత్రులు సహకరిస్తున్నారా లేదా, ఎవరెవరికి చెక్ పెట్టాలి, మరి ఇప్పుడు రాబోయే కేబినెట్ లో ఎవరిని తీసుకోవాలి, ఎవరు కరెక్ట్ లీడర్ అన్న విషయాలు కూడా మీనాక్షి నటరాజన్ గారు సేకరిస్తున్నట్టు కూడా సమాచారం. సో మొత్తానికి మరి ప్రస్తుతం కాంగ్రెస్ బడా నేతల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అంటి ముట్టనట్టుగా ఎవరైతే వ్యవహరించారో వారికి మాత్రం ఒక రకంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇకపైన మీ ఆటలు సాగవన్నట్టు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మరి మీనాక్షి నటరాజన్ మార్క్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.